వెల్కమ్ టు శ్రీ న్యూస్ 9. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బలహీనమైన ప్రభుత్వంలో కాంగ్రెస్ బహిరంగ అవినీతిని అనుభవించింది. బళ్ళారిలో ప్రధాని. చంద్రబాబును నమ్మి ఓటేస్తే గోవిందా గోవిందా. చోడవరంలో సీఎం జగన్ ఫైర్. తమ మేనిఫెస్టో పేద వర్గాలకు మేలు చేసే ఒక గ్రంథం. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ శ్రీనివాసరావు. కర్ణాటకలోని బళ్ళారిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఈరోజు భారతదేశం వేగంగా పురోగమిస్తున్నందున కొన్ని దేశాలు, కొన్ని సంస్థలు దీన్ని ఇష్టపడవు. బలహీనమైన భారతదేశం, బలహీనమైన ప్రభుత్వం వారికి లాభదాయకం. అటువంటి బలహీనమైన ప్రభుత్వంలో, ఇంత బలహీనమైన ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా బహిరంగ అవినీతిని అనుభవించింది. కానీ బీజేపీ బలమైన ప్రభుత్వం వంగదు. కాబట్టి ఈ శక్తులు కష్టాలు పడుతున్నాయి. కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలకు చెప్పడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కర్ణాటక అభివృద్ధి చెందుతుంది. कुछ संस्थाओं को ये पसंद नहीं आता है. बहुत से लोग हैं वो यही चाहते हैं कि भारत कमजोर हो, सरकार कमजोर हो, तो फिर खुद को जो फायदा उठाना है वो बड़ी आसानी से उठा सकते हैं. ऐसी कमजोर सरकार में ये लोग अपने हिसाब से जो भी काम निकलवाना होता है बेधड़क, बिना झिझक निकाल देते हैं. और कांग्रेस को भी इससे करप्शन की खुली छूट रहती थी. इसलिए तुम भी कमाओ, मैं भी कमाओ, तुम भी मालामाल, मैं भी मालामाल, यही खेल उनका चलता रहता था. लेकिन भाजपा की मजबूत सरकार ऐसे लोगों के लिए बहुत बड़ी चुनौती बन गई है. उनकी चिंता ये है कि ऐसी सरकार है जो झुकती नहीं है. ये ऐसी सरकार है जिसको कोई ताकत झुका नहीं सकता है. और आप में से जो लोग दिल्ली की लुटियन की दुनिया से परिचित हो, उनको पता होगा कि 2014 के पहले दिल्ली की राजनीति के गलियारों में दलालों का जोर रहता था. होटलों के कमरे सालों साल के ఎన్నికల ప్రచార సభలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా చోడవరం చేరుకున్నారు. మేమంతా సిద్ధం సక్సెస్తో జోష్తో ఉన్న వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. మేనిఫెస్టో విడుదల తర్వాత తనదైన స్థాయిలో జనంలోకి దూసుకుపోతున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల్లో మెరుపు ప్రచారాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఓవైపు చంద్రబాబు పాలనలో వైఫల్యాలను వివరిస్తూ, మరోవైపు 58 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తున్నారు. జగన్ ప్రచారానికి ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి కూడా అంతే స్పందన లభిస్తుంది. సోమవారం అనకాపల్లి జిల్లా చోడవరంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చోడవరంలోని కొత్తూరు జంక్షన్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ, జగన్కు ఓటు వేస్తే అన్ని పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని పథకాలు ఆగిపోతాయన్నారు. గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందన్నారు. మీ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. మరి మన చోడవరంలో
మీరంతా మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు, ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? పేదలకు జై కొడతా ఉన్నావు అవ్వ, పేదలకు జై కొడతా ఉన్నావు అక్క, పేదలకు జై కొడతా ఉన్నావు అన్న. మీరంతా చెప్పాలి. ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదిలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్త గోవింద గోవింద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద గురించి. ఇది తిరుపతిలో 7 కొండలపై ఉన్న స్వామికి చెప్పే గోవింద నామం కాదు. ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పే గోవింద గోవింద. మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవింద గోవింద చేశాడో చూద్దామా? ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా? సిద్ధమేనా? ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అన్న? ఇది గుర్తుందా? 2014లో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ 3 వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా అక్క? గుర్తుందా అన్న? చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలోని ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. మాఫియా దాసలతో పోరాడుతున్నాం, మన దశ దిశ మార్చుకునే ఎన్నికలవి. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి జిల్లాల్లోకి బయట వారిని రానివ్వరు, కానీ వారు మాత్రం పక్క జిల్లాలకు వచ్చి దోచుకోవచ్చు. పంతాడ అక్రమ మైనింగ్ ను క్రమబద్ధీకరిస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఎయిడెడ్ విద్యా సంస్థలను పునరుద్ధరిస్తాం. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధి నుంచి 450 కోట్లు దోచేశారు. మా ప్రభుత్వం రాగానే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు. జగన్ సారా అమ్ముతూ 40,000 కోట్లు సంపాదించారు. ద్వారంపూడి ప్రతిపాడులో అడుగు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించాలి. జన సైనికులకు ఉన్న దమ్ము ధైర్యం వల్లే గూండా పార్టీని తట్టుకుంటున్నాం. నాసిరకం మద్యం సరఫరా చేస్తూ కిడ్నీలు నరాలు దెబ్బతినేలా చేస్తున్నారు. మద్యం నిషేధిస్తామని ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్లినా గంజాయి విచ్చలవిడిగా లభిస్తుంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే కూటమి లక్ష్యం. 5 ఏళ్లలో 200 కోట్లు సంపాదించా. నాకు డబ్బు అవసరం లేదు. కష్టాల్లో ఉన్న రైతు కన్నీరు తుడిస్తేనే నాకు ఆనందం. మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం. ఓడిపోయిన దశాబ్దం పాటు రాజకీయాల్లో ఉన్నానంటే యువత భవిష్యత్తు కోసమే. నాకు చప్పట్లు కొట్టి వెళ్లిపోతే కాదు. ఎన్డీఏ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం. అసెంబ్లీలో జనసేన గొంతు వినిపిస్తే ఆ శక్తి వేరుగా ఉంటుంది. దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టుకొని ఓట్లు అడిగే హక్కు లేదని చలమలశెట్టి సునీల్కు చెప్పండి. ప్రధాని దగ్గర నేను ధైర్యంగా మాట్లాడగలను. మోదీ దగ్గర ఏదైనా మాట్లాడాలంటే జగన్కు భయం. తనపై ఉన్న కేసులు కొట్టివేయమని మాత్రమే అడుగుతారు అని పవన్ విమర్శించారు.
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు. జగన్ సారా అమ్ముతూ 40,000 కోట్లు సంపాదించారు. ద్వారంపూడి ప్రతిపాడులు అడుగుపెట్టాలంటే 100 సార్లు ఆలోచించాలి. జన సైనికులకు ఉన్న దమ్ము ధైర్యం వల్లే గూండా పార్టీని తట్టుకుంటున్నాం. నాసిరకం మద్యం సరఫరా చేస్తూ కిడ్నీలు నరాలు దెబ్బతినేలా చేస్తున్నారు. మద్యం నిషేధిస్తామని ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్లినా గంజాయి విచ్చలవిడిగా లభిస్తుంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే కూటమి లక్ష్యం అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మీరెక్కడ ఉపాధి అవకాశాలు కానీ ఐటీ పరిశ్రమలు కానీ అన్ని ఇక్కడే ఉండాలి. మన కాకినాడ పార్లమెంట్ లో ఉండాలి, తూర్పు గోదావరి జిల్లాలో ఉండాలి. మీ తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి, మీ ఇంట్లో పెద్దలను వదిలేసి కాకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను చంద్రబాబు గారికి మొన్న సభలో మాట్లాడుతూ ఒకటే చెప్పాం, మనందరం మీరు ఏ కులం, థ్యాంక్ యూ, మనందరినీ కుల గణాంకాలు తీసుకుంటారు. మీదే కులం, మీకు ఎంత ఆదాయం అని. ఎవరన్నా సరే మిమ్మల్ని అడిగారా, నీకేమిష్టం, ఏ పని చెయ్యాలనుంది, ఏమి నేర్చుకోవాలనుంది? అది కూటమి ప్రభుత్వం ఆ గణాంకాలు తీయిస్తాను. మీరు చొక్కా తీసేసి బయటకు వస్తున్నారంటే ఎంత ఉంది ప్రేమ మీకు, ఎంత పోరాట శక్తి ఉంది, ఎంత నిలబడగలిగే తత్వం ఉంది, ఎంత పోరాటం ఉంది. ఈ రోజున జనసేన ఒక గూండా ప్రభుత్వాన్ని తట్టుకుంటుందంటే అది జన సైన్యంకున్న ధైర్యం, దమ్ము, తెగింపు. నేను మీకు మాటిస్తున్నా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పత్తిపాడులో అడుగు పెట్టాలంటే 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. వీళ్ళు కూర్చొని యువత మీరు ముఖ్యంగా ఆలోచించాలి. నేను ఇన్ని సినిమాలు చేశాను, ఏ రోజున సినిమాలు చాలా బాధ్యతగా చేశా. సినిమా ఫంక్షన్లు పెట్టుకోవాలా. ఎప్పుడైనా సరే నా గొంతు మీ గుండె చప్పుడు కావాలి. మీ కష్టాలకి నేను గుండె చప్పడం కావాలనుకున్నాను. నేను ఎప్పుడు కూడా నా సినిమాలు కానీ నేను ఎప్పుడు చూస్తే నచ్చితే చూడమని చెప్తాను. ఈ రోజున నేను ఇంత దెబ్బలు తిని ప్రతి సన్నాసి చేత మాటలు అనిపించుకునే పరిస్థితికి వచ్చానంటే నాకు మీ మీద ఎంత ప్రేమ ఆలోచించుకోండి. విచ్చలవిడిగా ఒక్కొక్క ప్రభుత్వాలు 25,000 టన్నులు గాంజా, హెరాయిన్ అడ్డగోలుగా దొరికేస్తున్నాయి. వైజాగ్ లోను ఏ మూలకెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకెళ్ళినా ఇది గంజాయి రాజధాని అయిపోయింది. రైతులకి మాకు సాగునీటి అవసరాలు ఇమ్మంటే వీళ్ళు కూర్చోబెట్టి గంజాయి ఇస్తా ఉన్నారు, గంజాయిని ప్రోత్సహిస్తున్నారు. ఎవరన్నా అడుగుతాం, గొంతెత్తుదామంటే ఒక్కొక్క రౌడీ ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. యువతరానికి చెప్తా ఉన్నాను, దారి పొడవునా 10 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు 2047కి ఈ బిడ్డలందరికీ 30 ఏళ్ళు, 25 ఏళ్ళు వచ్చేస్తాయి. నేను ఆ రోజున మీకు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చేటప్పటికీ మీకోసం పనిచేసే వ్యక్తులు కావాలి. నేను మీలో నుంచి నాయకుల్ని తయారు చేస్తా. మీరందరూ దండాలు పెడతా ఉన్నారు, చేతులెత్తి దండాలు పెడతారు. నాకు దండాలు కాదు కావాల్సింది, మీ భవిష్యత్తు కావాలి నాకు. మీరు కలల ఖనిజాలు. మీరు ఈ దేశపు సమగ్ర సంకల్పం మీ గొంతే, మీ గళమే ఈ దేశ సమగ్ర సంకల్పం. మీ గొంతే ఆంధ్ర రాష్ట్ర సంకల్పం. మీ గొంతే ఈ సమాజం తాలూకు సంకల్పం. నేను మీ గొంతునవుతాను. మీ కష్టాలున్నా, ఉపాధి అవకాశాలు కావాలన్నా, హాస్పిటల్స్ లేకపోయినా నేను వచ్చి మాట్లాడతాను. నాకు లంచాలు అవసరం లేదు, అవినీతి అవసరం లేదు. నేను 5 సంవత్సరాలు సినిమాలు చేస్తే 200 కోట్లు సంపాదించి 70 కోట్లు ట్యాక్స్ కట్టిన వాడిని. నాకు డబ్బు అవసరం లేదు. కష్టాల్లో ఉన్న రైతుకి కన్నీరు తొడవగలిగితే నాకు ఆనందం. ఉపాధి అవకాశం లేని మబ్బుల్లో పరిగెత్తే పిప్పుడుగులు లాంటి ఈ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం. తమ మేనిఫెస్టో పేద వర్గాలకు మేలు చేసే ఒక గ్రంథమని జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవ శ్రీ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు విజయనగరంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. ఉపాధి, ఉద్యోగ, ఆరోగ్యం,
విద్య ప్రాధాన్యత పెంచే విధంగా కృషి చేస్తామని చెప్పారు. 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలని 99% నెరవేర్చామని అన్నారు. కార్యక్రమంలో గౌరవ శాసనమండలి సభ్యులు డాక్టర్ పివివి సూర్యనారాయణరాజు, పెడిమత్స సురేష్ బాబు మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీ కెవి సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. సంవత్సరాలు 10 నెలల కాలంగా ఎన్నికల షెడ్యూల్ మొదలైన నాటికి రిలీజ్ చేసే నాటికి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో మరి నెరవేర్చి ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ లాగా, ఒక మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్ లాగా, ఒక మేనిఫెస్టో అంటే భగవద్గీత లాగా తీసుకొని 99% మేము మేనిఫెస్టోని అమలుపరిచామని చెప్పి గర్వంగా మేము ఎన్నికలకి వెళ్తున్న విషయాన్ని మీ అందరికీ తెలుసు. మరి దాంట్లో భాగంగా ఈరోజు మరలా 2024 మేనిఫెస్టోని వారు తీసుకొని ఆ మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు ఉన్నాయో, గత మేనిఫెస్టోలో నవరత్నాలు ఉన్నాయో అన్ని నవరత్నాల్ని కొనసాగిస్తూ నవరత్నాలు ప్లస్గా వారు తీసుకున్న కార్యక్రమం 2024 మేనిఫెస్టో. మరి 2024 మేనిఫెస్టోలో మీ అందరూ చూశారు. ఈ మేనిఫెస్టోలో అనేక అంశాలు ఏవైతే వారు పెట్టిన అమ్మఒడి అయితేనేమి, వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, కాపు నేస్తం అయితేనేమి, ఏదైతే ఈ ప్రజలు కోరుకుంటున్న అంశాలు ముఖ్యంగా మహిళా సాధికారత కోసం, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వారు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలని చెప్పిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే గత మేనిఫెస్టోలో ఇస్తున్న దాన్ని పూర్తిగా కొనసాగిస్తూ ఇవాళ ఆ కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాం. మరి ఒక పక్క రైతన్నల కోసం ఏదైతే ఆనాడు తీసుకున్న రైతు భరోసా ఉందో మరలా దాన్ని కూడా ఈరోజు దాన్ని కొనసాగిస్తూ మరి దాన్ని కూడా పెంచుకుంటూ ఇప్పుడున్న ఆర్థిక అవసరాలు, ఇప్పుడున్న వారిని సమతుల్యం చేస్తూ అవన్నీ కూడా పెంచుకుంటూ పోతూనేమి, లేదా 0 వడ్డీ రుణాలు అయితేనేమి, లేదు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, లేదు 9 గంటల నిరంతర విద్యుత్తు. ఇవాళ ఉచిత విద్యుత్ అంటేనే కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చే కార్యక్రమం రైతులకి. అలాంటి ఉచిత విద్యుత్ని నిరాఘంటంగా గత 5 సంవత్సరాలు పగటపూటనే మరి కంటిన్యూగా 9 గంటలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు కూడా మరి దాన్ని కొనసాగిస్తూ అనేక అంశాలు ఏవైతే వారు చెప్పిన అంశాలు ఉన్నాయో ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైన అంశం నాడు నేడు స్కూల్స్ అన్నీ కూడా ఆధునీకరణ చేస్తూ ఇంకా కొంత మొత్తం చేస్తున్నాయి. ఇంకా దాన్ని కొనసాగిస్తూ దాన్ని ఆ కార్యక్రమాన్ని ముందుకు పోతాం. ఇటు వైద్య రంగంలో కానీ, ఇటు విద్యారంగంలో కానీ ఏదైతే వారు తీసుకున్న నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు తెలుసుకున్నాం. ఇవాళ ఏదైతే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, యూపీ ఎడ్యుకేషన్ కానీ, హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా పూర్తిగా వారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఈరోజు ట్యాబ్స్ ఇచ్చి ఏదైతే దాన్ని ఇంకా రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి వారు చెప్పడం అయితేనేమి, అన్నిటికన్నా ముఖ్యం ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ప్రజల నుంచి విజ్ఞాపనలు ఉన్నాయి. మా పిల్లలు చదువుకుంటున్నారు, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం పెయ్యిల చంటిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పాలేపు ధర్మారావు పోలవరం మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ను గెలిపించాలని వేడుకున్నారు. మండలంలో పలువురు మహిళలు ధర్మారావుకు హారతులు పట్టి తిలకం పెట్టి పువ్వులతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ నియోజకవర్గం అభ్యర్థి ధర్మారావు మాట్లాడుతూ ఈ రోజు పోలవరం మండలంలో ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ఏ గుమ్మం మెట్టు తొక్కినా ప్రజల యొక్క స్పందన, వాళ్ళు నా మీద చూపించే ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కు ఓటు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటామంటూ నన్ను ఆశీర్వదిస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఐపోలవరం మండలం కాంగ్రెస్ అధ్యక్షులు పెయ్యిల చంటిబాబు మాట్లాడుతూ ఈ రోజు మా కాంగ్రెస్ అభ్యర్థి ధర్మారావు మండలంలోకి రావటం, ఆయనను చూసి ప్రజలు కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. ఈ ఐపోలవరంలో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఎస్సీలు మరియు బీసీలు, మైనారిటీలు కాంగ్రెస్ పార్టీని మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ తీసుకుని రావడం మాకు చాలా సంతోషంగా ఉందని, అంతేకాకుండా మా ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉంటుందని ఐపోలవరం మండలం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పెయ్యాల చంటిబాబు తెలిపారు.
జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, వదలాలి వదలాలి. విశాఖపట్నం ఆరిలోవలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు ఎస్సీసెల్ నాయకులు ఎస్సీ సామాజిక వర్గం గత 5 ఏళ్లలో ఎంతో పురోభివృద్ధి సాధించిందని, కేవలం వైసీపీ పాలనలోనే ఎస్సీలకు సంపూర్ణ అభ్యున్నతి సాధ్యమైందని తూర్పు ఎస్సీసెల్ నాయకులు పేర్కొన్నారు. 14 ఏళ్లలో టీడీపీ పాలనలో ఎస్సీ సామాజిక వర్గం అలసత్వానికి గురైందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకు సామాజికంగా ఆర్థికంగా సమస్థాయికి తీసుకువెళ్లడానికి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. వెలగపూడి రామకృష్ణ బాబు 3 దఫాలు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి నామం మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం జనరల్ ఇన్ఛార్జ్ ఆలంపల్లి రాజబాబు, ఎస్సీ విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ గూడపాటి విక్టర్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి వీరరాజు, కాకర్ల గోవింద్, డేవిడ్, మువ్వల శ్రీను, అర్జున్, శ్రీధర్, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమిటి, అంతకుముందు 14 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు సీఎంగా చేసిన 14 సంవత్సరాల్లో ఆయన ఏజెండా పెట్టింది లేకపోతే బైలా పెట్టింది ఎంతవరకు నెరవేర్చారు? మేము ముందుగా డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే ఇది 100% 99.999% జగన్మోహన్ రెడ్డి నెరవేరిస్తే 99% అమలుపరచకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన చేయడం జరిగింది. దీన్ని బేరీ చేసుకుని ఏంటి ఎవరికి ఇందులో ఎక్కువ మేలు జరిగింది అంటే మా ఎస్సీ ఎస్టీ వర్గానికే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జరిగిన అమలు స్కీమ్స్ కానీ లేకపోతే వేరే ఇది కానీ ఆ దీంట్లోనే ఎస్సీ వర్గానికి ఎక్కువ మేలు జరిగిందని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాం. ఏంటి మేలు జరిగింది అని అంటే ఏ స్కీమ్ వచ్చినా మొదటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కానీ ఈ రోజు వరకు కూడా ఎస్సీ వర్గం పైకి ఒక ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఒక సామాజిక వర్గం కానీ ఆర్థికంగా కానీ పుంజుకోలేకపోయాం. ఒక్క 75 సంవత్సరాల్లో ఒక ఇందిరాగాంధీ మాత్రమే ఎస్సీలు గుర్తించగలిగింది. ఇందిరాగాంధీ టైంలో ఆ తర్వాత ఎవరైనా గుర్తించగలిగారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడ మాత్రమే మా ఎస్సీ వర్గాన్ని ఎస్టీ వర్గాన్ని గుర్తించగలిగిన నాయకుడు, ఏకైక నాయకుడని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందని, ఈ ప్రాంత వాసులు అంతా ఆయన నాయకత్వాన్ని బలపరచాలని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం జీవీఎంసీ 5వ వార్డు వైఎస్ఆర్ కాలనీ పరిసర ప్రాంతాలలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే విశాఖ పరిసర ప్రాంతాలు అభివృద్ధి అవుతాయన్నారు. అదానీ డేటా సెంటర్తో పాటు ఐటీ, ఫార్మా అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుందన్నారు. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. తనతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ చేకూర్చాలన్నారు. ఎన్నికల కోసం వచ్చే రెడీమేడ్ నాయకులను నమ్మవద్దని, గంటా విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యి 5 ఏళ్లలో 5 సార్లు కూడా అక్కడికి వెళ్లలేదని, ఎన్నికలు వచ్చినప్పుడే వారికి ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ మహిళలు గుమ్మడికాయలతో అడుగడుగున దిష్టి తీసి విశేషంగా హారతలు పట్టి నాయకులకు ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. దీని నాతో పాటు స్థానిక వార్డు ప్రెసిడెంట్ హనుమంత్ గారు, 6వ వార్డు కార్పొరేటర్ ప్రియాంక గారు, సినీ నటి మా అమ్మాయి శ్యామల గారు అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేసిన వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కాలనీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టడం జరిగింది.
ఆనాడు చాలా తక్కువ ధరకి మరి వీళ్ళందరికీ ఈ కాలనీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ కాలనీ పెట్టిన తర్వాత ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి శ్రీనివాసరావు గారికే ఇక్కడ భీమిలి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము, మా ఓటు అవంతి గారికే అని అన్నారు. అన్న మాట నిలబెట్టుకున్నారు. మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి, తర్వాతి 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా. సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి. హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది. ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు, ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.